భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఫోన్ పోతే కంగారు పడకుండా వెంటనే చేయవలసిన పనులేంటో చూద్దాం. సెల్ ఫోన్ ఎవరో కొట్టేశారు. అందులో ముఖ్యమైన సమాచారం ఎంతో ఉంది. మొబైల్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్పే వంటి పేమెంట్ యాప్లన్నీ ఉన్నాయి. మరి ఇదంతా దుర్వినియోగం కాకుండా ఎలా అడ్డుకోవాలి? ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలి? పోయిన ఫోన్ తిరిగి పొందటం ఎలా? వీటికే మనం ఈ విషయాలను తెలుసుకుందాం. సెల్ ఫోన్ చోరీకి గురైందని నిర్ధారించుకున్న వెంటనే ముందుగా సంబంధిత నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లకు కాల్ చేసి లేదా ఆ కార్యాలయానికి వెళ్ళి సిమ్ బ్లాక్ చేయించాలి. ఆండ్రాయిడ్ వినియోగదారులైతే వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్, iOS వాడేవారైతే ఫ్రెండ్ మై ఐఫోన్ అని టైప్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ కావాలి. దీని ద్వారా ఆ ఫోన్ ప్రస్తుతం ఏ లొకేషన్లో ఉందో తెలుసుకోవచ్చు. ప్లే సౌండ్, సెక్యూర్ డివైస్, ఫ్యాక్టరీ రీసెట్ డివైస్ అనే 3 ఆప్షన్లను అవసరాన్ని బట్టి వాడుకోవాలి. ప్లే సౌండ్ అనేది ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఫోన్ పెద్ద శబ్దంతో రింగ్ అవుతుంది. మీకు దగ్గరలో ఫోన్ ఉంటే ఆ శబ్దం ఆధారంగా గుర్తించవచ్చు. సెక్యూర్ డివైస్ రిమోట్ విధానంలో ఫోన్కు స్క్రీన్ లాక్ చేయవచ్చు. గూగుల్ అకౌంట్ నుంచి సైన్ అవుట్ అవ్వచ్చు. గూగుల్ వ్యాలెట్స్లోని పేమెంట్ కార్డులు తొలగించవచ్చు. దీనివల్ల ఎవరూ మీ ఫోన్ ఉపయోగించలేరు, వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు. రిమోట్ విధానంలో ఫోన్లోని డేటాను శాశ్వతంగా డిలీట్ చేయాలంటే ఫ్యాక్టరీ రీసెట్ డివైస్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. తద్వారా మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, ఫోన్పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్లు వినియోగానికి ఆస్కారం లేకుండా అవుతుంది. డేటా దుర్వినియోగం కాకుండా కూడా అడ్డుకోవచ్చు. CEIR వెబ్సైట్లో నమోదు. పై ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయాలి. వారి నుంచి రసీదు తీసుకోవాలి. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్కు సంబంధించిన CEIR.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ ఫామ్లో ఫిర్యాదు ఇవ్వాలి. చోరీకి గురైన సెల్ ఫోన్లోని మొబైల్ నంబర్లు, IMEI నెంబర్లు, డివైస్ బ్రాండ్, మోడల్, కొనుగోలు బిల్లు, ఎక్కడ పోయింది, పోయిన తేదీ, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయింది, పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతి వంటివి అప్లోడ్ చేసి CEIR వెబ్సైట్లో ఫిర్యాదు సబ్మిట్ చేయాలి. తరువాత ఓ రిక్వెస్ట్ ID వస్తుంది. ఆ నెంబర్ ఉపయోగించుకొని మీరిచ్చిన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. మీ సెల్ ఫోన్లో ఎవరైనా సిమ్ వేస్తే ఆ సమాచారం CEIR నుంచి వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో పోలీసులు ఈ ఫిర్యాదుల కోసం చాట్బాట్లు నిర్వహిస్తున్నారు. మీ డివైస్కు స్క్రీన్ లాక్ తప్పనిసరిగా వేసుకోండి. ఫోన్లో ఫైండ్ మై డివైస్, ఫైండ్ మై ఐఫోన్లు సెట్టింగ్లను టర్న్ ఆన్లో ఉంచుకోవాలి, ఎనేబుల్ చేసుకోవాలి. మీ డేటాను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. వీటన్నిటినీ పాటిస్తే మీ ఫోన్ పోయినా మీ డేటా సురక్షితంగానూ ఉంటుంది. మీ ఫోన్ మీకు తిరిగి దక్కే అవకాశము రెట్టింపు అవుతుంది. తెలుసుకున్నారుగా? మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.